గిరిడిపాలెం మండలం పోల్నాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోల్నాయుడు చెరువు గ్రామానికి వెళ్లి రఫీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ కక్షతోనే రఫీని హత్య చేశారని కుటుంబ సభ్యులు నల్లపరెడ్డికి వివరించారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని రఫీ కుమార్తెలు ప్రసన్న ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనను చూసి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పరామర్శకు వెళ్లిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రఫీ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, నగర పంచాయతీ అధ్యక్షుడు షాహుల్, సుధన్ రెడ్డి, మోర్ల భరత్, రసూల్, సోషల్ మీడియా మండల కన్వీనర్ షామీర్ తదితరులు ఉన్నారు. వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్. మీరు బయటికి రాకుండా మా ఊళ్ళో అసలు ఉండకూడదు. మేమైనా లేకుండా మేమైనా వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళకి ఏం చేయలేకపోతే మీరు మేము వెళ్ళిపోయాం. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు మా చదువులకి ఎవరు మాకు ఇల్లు ఎవరు కట్టిస్తారు? వాళ్ళు చంపేశారు. మా నాన్నని ఇప్పుడు చంపారు. మా నాన్న ఇప్పుడు తెచ్చిస్తారా? వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మాకు పోయేసే వాళ్ళు ఎవరు సార్? మేము ఏ దారికి పోవాలి ఇప్పుడు చెప్పండి. మా నాన్న ఏం కారణం చేస్తారని వాళ్ళు చంపారు. వాళ్ళు ఊరి శిక్ష తీసేదాకా మేము ఊరుతాం సార్. కొట్టి తిట్టి ఏమన్నా అక్కడికి 10 మంది పోయి చంపేశారు కదా. మా నాన్న ఎంత నరకం పెట్టబోయాడు. మనం ఏం చేశారని అంత నరకంతో చంపేస్తారు వాళ్ళు చెప్పండి మాకు. కుమరోడా కావాలి అనిపిస్తున్నాడు. వాళ్ళని తీసుకునే సార్ కారణం కూడా అట్లాగే చేస్తున్నారు. కావలేదు సార్ కొన్ని వాళ్ళు నిన్న రంగుల్లో తీసుకుని వచ్చి రంగులకి ఆ కావడానికి తీసుకుని వచ్చాడంటే సార్ స్టేషన్ కాడికి తీసుకుని వచ్చి ఆమె మాట్లాడి తీసుకుని వెళ్ళిపోయాడు సార్. మళ్ళీ మీది మద్దతు లేకుండా వాళ్ళు ఎందుకు చెప్పారు? మీరు ఎందుకు వస్తున్నారు? మీరు లేదు కదా, మీరు తెలుస్తున్నారు కదా, మాకు రావాలి కదా. ఏందమ్మా ఎంత జరిగింది ఏందని సార్ వచ్చి అప్పుడని మీరు ఉన్నట్టే కదా సార్. వాళ్ళు రాంది వాళ్ళు చేసినట్టు అందుకనే రాలేస్తారు. వాళ్ళు ఎందుకు చేయకపోతే ఊళ్ళో ఉండరా? ఊళ్ళో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఒక్కరు విచారించలేదు సార్. 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళిద్దరు ఆడపిల్లలు వాళ్ళు రక్షణ లేదు అని చెప్పి 3 సార్లు చెప్పారు కదా. ఆయన తర్వాత మేమిద్దరం బాగుంటాం. ఏం జరిగినా కూడా అబ్బాయి దగ్గరకు వస్తారు సార్. అబ్బాయి దగ్గరకు వస్తుంది, అబ్బాయి దగ్గరకు వస్తారు. ఇక వాడినే లేకుండా చేసేస్తే ఇంకెవరి దగ్గరికి పోతారు? మన దగ్గరకు వస్తారు. మనం చేసుకోవచ్చు. చిన్నప్పుడు ఇంకా మా నాన్న సమాస్ అయిపోయిండు. అప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి మాకు కావాల్సింది వీళ్ళు ఈ 4 కుటుంబాలు మా ఊర్లో ఉండకూడదు సార్. ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు సార్. వాళ్ళు చేయించిన వాళ్ళు మామూలుగానే దొరుకుతున్నారు సార్. చేసిన వాళ్ళే దొరికితే చేయించిన వాళ్ళు కూడా శిక్ష కావాలి కదా సార్. వాళ్ళకి చేయించిన వాళ్ళు కూడా శిక్ష కావాలి సార్. మమ్మల్ని పట్టారంటున్నారు. ఏం నమ్మకం లేవు. పట్టారని మమ్మల్ని చూపించమని మమ్మల్ని ఎందుకు చూపించడం లేదు? మమ్మల్ని చూడాలి. వాళ్ళని
ఉన్నారంటున్నారు కానీ ఎందుకు చూపించడం లేదు మమ్మల్ని? మేము చూడాలి, మనల్ని చూపించండి. మనల్ని ఎవరితో చెప్పండి. కూడా ఇది లేదు సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేస్తారు, కొత్తోటి వచ్చి నైజాం నుంచి వచ్చేసి అక్కడ మనుషులు తప్పేసి ఇక్కడ ఇటు వచ్చేసారు. వచ్చి ఈ పనులు చేస్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళకందరి కారణం సైకిల్ షాప్ వాడే ముత్తాయి, అస్సలు ముత్తాయి వాడే దాదా సైకిల్ షాప్ కానీ వాడే సార్ ముత్తాయి. एक एक जने में ఈ రోజుకైనా కానీ మా ఊరికి వచ్చి మీరు సచ్చారా బతికినారని ఎవరన్నా వచ్చి మా విచారింపు చేసిన వాళ్ళు ఉండరా? మనసే ప్రాణమే పోయా. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు ఈ ఎలక్షన్లో ఉండడు. ఎవరికన్నా ఒక మాట చెప్పాడా? ఎవరికన్నా హత్య చేసినారా? ఎట్లెట్ట కొట్టుకుంటుండో, తగులు వస్తుందో, తంటాలు వస్తుందో, ఎట్లా జరుపుకొని వస్తూ ఉండవు. ఇంత పెద్ద హత్య చేసే అంత అవకాశం వచ్చింది. మళ్ళీ రాత్రి కూడా వచ్చింది. ముందు వాళ్ళు నైజాంలో హత్య చేసి మా ఊరికి వచ్చారు. ఈ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? దాదా ఇచ్చారు. రచ్చబండగాడ దాదా దోశలు అమ్ముకోవాలి. దాదా ఆ దాదా ఇచ్చారు ఈ సపోర్ట్. ఎంత వాడి సపోర్ట్ లేకుండా ఏం కాదు. మళ్ళీ ఇక్కడ దండలు ఇచ్చడానికి వస్తాడు ఒకడు రంతలాని. వాడేం చేశాడు? మా వాళ్ళు తల పగలు కొట్టేసాడు. చిక్కమని పిల్లడు తలే పగలు కొట్టేశాడు. ఆ రోజు కేసంగాడ ఏం కూర్చున్నాడు వాడు? ఇట్లా చిన్న చిటికి దెబ్బలు ఎందుకు పట్టుకోవాలా? ఒక్కరిని ఇద్దరిని కానీ పొడిచేస్తే తిరుగుతాం 4 రోజులు దేశంలో తిరిగి 4 రూపాయలు కట్టి వచ్చేస్తాం అన్నాడు వాడు. అదే పని ఈ రోజు చేశాడు. దీనికి తీర్మానం ఎవరు చేయాలా? మేమే చేస్తారా? మీరు చేస్తారా? అంతే కదా, నడిచి చేయాలా? మేము మనం మాకందరికి కేసుల్లో కూర్చున్నాడు సార్ వాడు. మేమందరం కేసుల్లో ఉన్నట్టు చేస్తున్నాడు. నా మనోడిని కూడా చంపేయాలని, నా మనోడిని కూడా వేసేయాలని ఉన్నారు. ఎట్లా దొట్టు మేము మనసుదాగరెడ్డి ఆయన మాకు ఒక దేవత ఈ ఊరికి. మనం ఎప్పటి నుంచి కూడా ఆయన మర్చిపోము. ఏ మాట అయినా కానీ ఆయన గెలిపించుకుంటుంది. ఆయన చెప్తాం ఎలక్షన్ అప్పుడు ఏదో సాధ్యం.